ఇది సింగరేణి చరిత్రలో మరో అద్భుత ఘట్టం. ఇతర రాష్ట్రమైన ఒడిస్సాలో సింగరేణి నైనిగరి నుంచి సుమారు 1131 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి తొలిసారిగా తన మాతృ సంస్థ సింగరేణి ఒడిలోకి 4000 టన్నుల బొగ్గు చేరుకున్న శుభ సందర్భం. ఒడిస్సా రాష్ట్రంలోని అంగుల్ జిల్లాలో గల నైని బొగ్గు బ్లాక్ నుంచి మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద గల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఆ బొగ్గు చేరుకున్న అద్భుత ఘట్టం, అరుదైన దృశ్యం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలపై రాష్ట్ర విద్యుత్ అవసరాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ మన సింగరేణి బొగ్గు మన రాష్ట్రానికి అనే ఆలోచనతో ఈ బొగ్గును తరలిస్తున్న ప్రక్రియలో ఇది తొలి అడుగు. ఈ నేపథ్యం గురించి కొంచెం విపులంగా తెలుసుకుందాం. దాదాపు 14 దశాబ్దాల చరిత్ర గల సింగరేణి తన చరిత్రలో తొలిసారిగా ఒడిస్సా రాష్ట్రంలో నైని వద్ద బొగ్గు గనిని ప్రారంభించడం జరిగింది. ఈ గనిలో 340 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఈ బ్లాకు నుంచి ఉత్పత్తి అయ్యే బొగ్గును మంచిర్యాల జిల్లాలో ఉన్న సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం వినియోగించుకోవడానికి ఎండ్ యూజర్గా అనుమతులు ఇవ్వటం జరిగింది. కానీ ఎస్టీపీపీ ప్రారంభమైనప్పటికీ నైని గనికి అనుమతుల జాప్యం జరగడంతో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి అనుమతులు సాధించి ఈ గనిని ఏడాది క్రితం ప్రారంభించడం జరిగింది. ప్రారంభం తర్వాత అక్కడ ఉత్పత్తి అవుతున్న బొగ్గును బ్రిడ్జి లింకేజీ ద్వారా ఇతర విద్యుత్ సంస్థలకు రవాణా చేస్తున్నప్పటికీ ఇప్పుడు రాష్ట్ర విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణకు, అందున సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి బొగ్గు రవాణా చేయడానికి నిర్ణయించడం జరిగింది. నైని నుంచి 2 రోజుల క్రితం లోడింగ్ జరుపుకున్న తొలి బొగ్గు రైల్వే రేకును అక్కడి జనరల్ మేనేజర్ పచ్చ జెండా ఊపి ప్రారంభించగా ఇప్పుడు ఎస్టీపీపీకి అది చేరుకుంటోంది. దీనికి సంస్థ డైరెక్టర్లు, ఉన్నతాధికారులు సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్ర ప్రాంగణంలో స్వాగతిస్తున్నారు. 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం సింగరేణి సంస్థ నిర్వహణలో దేశంలోనే అత్యుత్తమ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఒకటిగా విలసిల్లుతూ వస్తోంది. 1200 మెగావాట్ల విద్యుత్తును రాష్ట్ర అవసరాలకు అందిస్తూ తెలంగాణ అభివృద్ధిలో తన వంతు సేవలు అందిస్తూ వస్తోంది. ఇప్పుడు పెరిగిన విద్యుత్ అవసరాలు తీర్చడానికి నైని గని నుంచి వస్తున్న బొగ్గుతో మరింతగా తన సేవలను అందించనుంది. ఈ శుభ సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు.